వచ్చేస్తున్నాడే, ఇప్పుడేం చేయాలి? అక్కడ వాళ్ళిద్దరికి మీటింగ్ ఏర్పాటు చేసి వచ్చి ఇక్కడ మీరిద్దరూ స్లీపింగ్ వేస్తారా? నానా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారో నేను అదే చేస్తున్నాను అన్న. మావయ్య మేము అది మరి. అమ్మా నాకంతా తెలుసు. అవతల సుబ్బు అనును వెతుకుతున్నాడు రా. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళండి వెళ్ళండి. అను మీ నాన్న లేచారే, రా త్వరగా రాను. అను తాటి మట్ట. ఇందాకేమో మేడ మీద ఉందన్నావు, ఇప్పుడేమో చల్లగాలికి తిరిగి వస్తుంది అని చెప్తున్నావు. చెప్పరా? వాకింగ్ జాగింగ్ వాకింగ్ జాగింగ్ జాగింగ్ వాకింగ్ వాకింగ్ అంకుల్. పద బుజ్జమ్మా. మీరేంట్రా ఇక్కడే ఉన్నారు? ఇంకో 4-5 జంటల్ని కాంట్రాక్ట్ తీసుకోపోయారా కాపలా గాయడానికి? ఎక్కడ జరుగుతాయో చెప్పండి నాన్న, వెళ్ళొస్తాం. చెప్తాను. ఈ టాస్క్ అయ్యేసరికి నాకు టెన్షన్తో బీపీ షుగర్లు అన్నీ వచ్చేటట్టున్నాయి. వామ్మో. సుబ్బు సుబ్బు అమ్మీ, అబ్బబ్బబ్బబ్బా ఈ సంచీలు అందుకుంటారు అంటే ఒక్కళ్ళు బయటికి రారేంది? వచ్చావా? ఏమే నువ్వు వచ్చావని మాకు తెలిస్తే చాలే, బస్తీలో అందరికీ తెలియక్కర్లా. అయినా 2 రోజుల్లో వస్తానని చెప్పి ఇన్ని రోజులు చేస్తావుటే? ఇది మరీ బాగుంది సుబ్బు. పెళ్లి పనులంటే 1-2 రోజులు అయిపోతాయా? ఎన్ని పనులు, ఎన్ని తతంగాలు, ఎంత కష్టమో తెలిసినా? అబ్బా పనిలో పని బారసాల అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండాల్సిందే, బాగుండేది. మరి అంత ఎటకారం వద్దులే. అయినా రేపు వాళ్ళంతా మన అమ్మి పెళ్లికొచ్చి తల ఓ చెయ్యేసి సాయం చెయ్యాలి అంటే మనం చెయ్యాలిగా. నీకే నువ్వెంచక్క సోక చేసుకుని అంగడికి ఇంటికి తిరుగుతా ఉంటావు. నీకు అంగడి తప్ప ఏ ప్రపంచమూ తెలీదు. అవును, నువ్వేంది అంగడికి పోకుండా ఇంకా పేపర్ చదువుతా కూర్చున్నావో? షాపు మూతపడిపోయింది పద్దు. ఏంది అంగడి మూసేసిండా? ముయ్యడానికి ఆడికేం రోగం వచ్చిండాది? వాడికి కాదే, ప్రపంచానికే వచ్చింది రోగం. కరోనా టైం కదే, ఏం బేరాలుంటాయి చెప్పు, అందుకే మూసేశాడు. ఇంటికి రాగానే ఇట్లాంటి వార్త చెప్తున్నావేంది సుబ్బు? మరిప్పుడు ఎట్టా? నువ్వేం కంగారు పడకలే పెద్దు. హోల్సేల్లో కొన్ని చీరలు కొని వాటిని నేనే స్వయంగా సైకిల్ మీద పెట్టుకుని అమ్ముతాను. ఏంది ఇల్లు తిరిగి చీరలు అమ్ముతావా? నీకు అసలు తలకాయ పని చేస్తుండదా? నీ ఆరోగ్యం ఏం కావాలి సుబ్బు? నా ఆరోగ్యానికేమే, బంగారంలా ఉంటేను. నువ్వు దున్న ముక్కలా ఉన్నావు సరే, వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదా, అది ఏడు నుంచి తీసుకొస్తావో? అప్పు తీసుకుంటున్నాడమ్మా. ఏందమ్మీ మళ్ళీ మీ నాయన అప్పు చేస్తుండా? అవునమ్మా, ఎవరి దగ్గరో కాదు, నా దగ్గరే. అవ్వా, నీ దగ్గరా? అప్పని ఎందుకన్నారంటే నేను ఆడపిల్లని కదా, ఎప్పటికైనా పారాయి పిల్లని అని ఉద్దేశం. అదే అబ్బాయి అనుకో, ఇది నీ బాధ్యతరా, పెట్టుబడి పెడతావా లేదా అని హక్కుగా అడిగేవారు. అదేందమ్మీ అట్ట మాట్లాడుతుండావు?
మా కొడుకువైనా కూతురువైనా నువ్వే కదా. నేను అదే మాట చెప్పాను పద్దు. కూతురు బాగు కోసం అప్పు తీసుకోవచ్చు కానీ కూతురు సంపాదనని స్వేచ్ఛగా వాడుకోరు. ఇదేం పాలసీ నాన్న? పేరెంట్స్ పాలసీ బుజ్జమ్మా. తల్లిదండ్రులకు కావాల్సింది మీ ఎదుగుదల మాత్రమే, మీ సంపాదన కాదు. మా కష్టంతో మిమ్మల్ని ఇష్టంగా పెంచుకుంటాం గాని మీ కష్టం మీద మేం బతకాలనుకోము. సరే నాన్న, మీ మాటని నేను కాదనను. ఇదిగోండి, మీరు అడిగిన దానికన్నా 10,000 ఎక్కువ ఇస్తున్నాను. దేంతో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి, మీ ఇష్టం. చిన్నప్పుడు నిన్ను స్కూల్ దగ్గర దిగబెట్టి నీ చేతికి ₹1 ఇచ్చి చాక్లెట్ కొనుక్కోమనేవాణ్ణి. అదే బుజ్జమ్మ ఇప్పుడు నా చేతికి ఎన్ని రూపాయలు ఇచ్చింది. నాకు చాలా గర్వంగా ఉంది బుజ్జమ్మ. నిన్ను చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోతుండదమ్మీ. ఉండండి, మీ ఇద్దరు నోళ్ళు తీపి చేస్తారు. కింద సుబ్బు. అయ్యా, ఏందే ఇంత కొంచెం తింటాడావో? అమ్మా, చాలు. ఈ ఉంగరం ఆడదమ్మి. ఇదెప్పుడు తీసుకున్నావు? నిన్నేనే. దీన్ని ఎప్పుడు కొనుక్కున్నావు? అది 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 కాదు, ఇది. ఇది మొన్న రమ్యతో పాటు సరదాగా బయటకు వెళ్ళాను, అక్కడ నచ్చి కొన్నానమ్మా. అవునా? చూడ్డానికి బాగా ఖరీదైన దానిలా కనిపిస్తోంది బుజ్జమ్మ. కదా, అంత బాగుందనే తీసుకున్నాను నాన్న. ఓ, కానీ మామూలుదే, అంతే. డూప్లికేట్. అవునా? ఇది అసలు సిసులైన వజ్రంలో ఉంది కదనే. చెప్పాను కదమ్మా, దీన్ని ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. అసలైంది కాదు, నకిలీ. అది సరే, ఎవరైనా ఉంగరం ఈ వేలకు పెట్టుకుంటారా? దీనికి నిశ్చితార్థపు ఉంగరం మాత్రమే పెట్టుకుంటారు. తీసే. అమ్మా, పట్టార్చినవేందే? అది అది ఉంగరం టైట్గా ఉందమ్మా, నొప్పి పుట్టి అలా. అయితే ఏందే, సబ్బు నీళ్లతో తీస్తే సులువుగా వచ్చేస్తాది. అమ్మా, ఇష్టంగా పెట్టుకున్నది తీయమంటావేంటమ్మా? అది కాదే, ఎవరినో చూస్తే నీకు నిశ్చితార్థం అయిపోయింది అనుకుంటారు. అదేదో ఏరే ఏలుగు పెట్టుకోరాదు. అమ్మా ప్లీజ్, నాకు ఇలాగే నచ్చింది. అది కాదు. వద్దు, ఏంటి అని చేదస్తాం. అయినా నీకు ఈ విషయం తెలుసా? పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఫ్యాషన్ పేరుతో కాళ్ళకి మెటల్ రింగ్స్ పెట్టుకుంటున్నారు. అలాంటిది ఉంగరం ఏ వేలుకి పెట్టుకుంటే ఎవరు పట్టించుకుంటారే?
నువ్వు గమ్మునుండు సుబ్బు. కూతురు తానా అంటే తందానా అంటావు. అట్ట పెట్టుకోకూడదు అని చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తుంటావా? అబ్బబ్బబ్బా వదిలే పద్దు, నేను షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కొని రావాలి. ముందు ఇవన్నీ సర్దేసి టిఫిన్ ఏర్పాట్లు చూడు. అబ్బా కూతుళ్ళు ఇద్దరు తోడు దొంగలాగా తయారైండారు. అసలు నా మాటకి విలువే లేకుండా పోతుంటది. మరి ఇంకేం కావాలి నీకు? మీరే. నువ్వు నా సక్సెస్లో ఉన్నావు, అలాగే ఈ రోజు నుంచి నా ఫ్యామిలీలో ఒక మెంబర్గా కూడా ఉంటావు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ మీరా. అనుకి ప్రపోజ్ చేయబోతున్నారన్న విషయం మీకు ముందే తెలుసు కదా? ఎస్ మీరాజీ. మీరు అనుని పెళ్లి చేసుకుని త్వరగా మన ఇంటికి తీసుకొచ్చేసేయండి. నీ పెళ్ళి అనుకోగానే ఈ ఇంట్లో ఎంత సంతోషం నిండుతోందో. ఎక్కడికి వెళ్తున్నావు? ఏమైంది మీరా? మీరాజీ మొన్న నాతో కూడా అన్నారు, అప్పుడంటే డిప్రెషన్లో వచ్చేసాను, కానీ ఇప్పుడు నార్మల్ అయ్యాను కదా, సో ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలనుకుంటున్నాను అని. చాలా సంవత్సరాల తర్వాత ఆర్యాలో కొత్త ఆనందం, ఈ ఇంట్లో సరికొత్త సంతోషం కనిపిస్తున్నాయంటే అందుకు కారణం మాత్రం అనూయే. ఇవన్నీ మిమ్మల్ని కన్సోల్ చేయడానికి నేను చెప్తున్న మాటలు కాదు మీరాజీ, మీకు సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్న ఆర్య మనసులో మాటలు మీరాజీ. కంగారు పడకు మీరా. ఎందుకిలా చేశావని నిన్ను ప్రశ్నించడానికి రాలేదు. ఈ ఇంట్లో అందరూ నిన్ను సొంత మనిషిలానే చూస్తారు. నీకెంత విలువిస్తారో తెలిసి కూడా నువ్వు వెళ్ళిపోవాలి అనుకున్నావంటే నీ మనసు ఎంత బాధపడుంటుందో నేను ఊహించగలను. ఆర్య మనసు మంచులాంటిది మీరా. అది ఎవరి ప్రేమకైనా ఇట్టే కరిగిపోతుంది, అంతే. ఎవరూ తనని ఇష్టపడకుండా ఉండలేరు. తను నీకిచ్చిన విలువ, నిన్ను నమ్మిన విధానం, నీ గురించి ఆలోచించే తీరు, ఇవన్నీ నువ్వు తనని ఇష్టపడడానికి కారణాలు కావచ్చు మీరా. కానీ నమ్మిన వాళ్లతో ప్రేమగా ఉండడం వేరు, ప్రేమించిన వాళ్లతో నమ్మకంగా ఉండడం వేరు. ఈ రెండింటికి ఏంటి తేడా అని నువ్వనుకోవచ్చు, కానీ వాటి మధ్య ఉన్న చిన్న తేడాని నువ్వు అర్థం చేసుకోగలిగిన రోజు నీకే కన్ఫ్యూజను ఉండదు. లేదు, ఆర్య ప్రవర్తన వల్లే నీలో ఏవో ఆశలు కలిగాయి అనుకుంటే మాత్రం అందుకు తన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను మీరా. నో మ్యామ్, మీరు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి? ఆర్య సార్ విషయంలో నాకు ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి నా ఆలోచనలే కారణం తప్ప వేరే ఏవి కావు. అభిమానానికి ఇష్టానికి మధ్య ఉన్న చిన్న తేడాన్ని గమనించలేకపోవడం అనేది నా తప్పే మ్యామ్. పొరపాటు పడటం సహజమే మీరా. అంతెందుకు, నువ్వు ఈ ఇంటికొచ్చిన కొత్తలో ఆర్య విషయంలో నీ గురించి నేను కూడా పొరపాటు పడ్డాను. అది తప్పు అని తెలిసాక చాలా గిల్ట్గా ఫీల్ అయ్యాను. అప్పుడే నాకు విషయం అర్థమైంది మీరా.
ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులు ప్రవర్తించే తీరును బట్టి కాదు, రెండు మనసులు కలుసుకునే దాన్ని బట్టి నిర్ణయించేది అని. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుండి నువ్వు మునుపటి మీరాలా చురుగ్గా, కాన్ఫిడెంట్గా కనిపించాలి. ఆర్య నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాదు, మీ ఇద్దరి మధ్య ఉండే అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తప్పకుండా మ్యామ్. ఇన్ని రోజులు నేనొక ఫాల్స్ ఇమాజినేషన్లో ఇరుక్కుపోయాను. ఇప్పుడిప్పుడే దానిలో నుంచి బయటికొస్తున్నాను. మీరన్నట్టుగానే ఆర్య సార్ నమ్మకాన్ని నిలుపుకునే మీరా మీకు మళ్ళీ కనిపిస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. నువ్విలా సంతోషంగా ఉండడమే మా అందరికీ కావాలి. ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు మా కుటుంబంలోని మనిషివే, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ అభిమానాన్ని ఎప్పటికీ నిలుపుకుంటాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అలాగే. సుబ్బు ఎక్కువ డబ్బులు పెట్టి తక్కువ చీరలు తెచ్చావు. తక్కువ డబ్బులకొచ్చే మంచి చీరలు ఎక్కువ తీసుకురా. అవైతేనే వ్యాపారం బాగా జరుగుతుంది. 25 ఏళ్ల నుంచి ఇదే వ్యాపారంలో ఉన్నా. నువ్వు నాకు చెప్తావే? కాంపౌండర్ వచ్చి డాక్టర్కి ఆపరేషన్ నేర్పించినట్టుంది నీ వరుస. మాటలు చాలే. తెచ్చిన చీరలు ఒక్క చీర కూడా మిగలకుండా అన్ని అమ్ముడు పోవాలా. అంటే అంత మంచి చీరలు తీసుకురావాలి, గుర్తుంచుకో. అలాగే లేవే, వెళ్ళొస్తా. గుడ్ మార్నింగ్ ఏంజల్. ఏంజలా? ఆఫ్ కోర్స్, యు ఆర్ మై ఏంజల్. అలాగా? ఉదయాన్నే నేను నీకు గుర్తొచ్చానంటే నైట్ అంతా కల్లోకి వచ్చుంటాను. ఐమ్ రైట్? కలలోకి ఎందుకు? డైరెక్ట్ గానే వచ్చారు కదా. హా, అదే మేడం. అవన్నీ గుర్తు చేసుకుంటూ నిద్రపోయావా అని అడుగుతున్నాను. అడుగుతారు. మీకేం టెన్షన్ లేదు కదా, ఎన్ని క్వశ్చన్స్ అయినా అడుగుతారు. అంటే నువ్విప్పుడు టెన్షన్లో ఉన్నావన్నమాట. దేనికి? మా అమ్మ ఊరు నుంచి వచ్చేసింది సార్. అయితే టెన్షన్ సుబ్బు గారి కదా, నీకెందుకు? సార్, టెన్షను అమ్మ నాన్నలతో కాదు, నేను మన విషయం అమ్మతో చెప్పాలనుకుంటున్నా, అందుకే టెన్షన్. సరిపోయింది. నిన్నటి వరకు నాన్నతో చెప్తానన్నావు, 2 days వెయిట్ చేయించావు. ఇప్పుడు అమ్మతో చెప్తానంటున్నావు. ఇదేం రోజులు సాగదీస్తావో? మీరున్నారే, ఏదో ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేస్తారని కాల్ చేస్తే ఇలా డిస్కరేజ్ చేస్తారా? ఐ హర్ట్ సార్. హలో, ఇప్పుడు మీరు హర్ట్ అవ్వకండి మేడం. మీరు హర్ట్ అయ్యి అలక ప్రోగ్రాం పెడితే చాలా కష్టం. సరే, ఇంతకీ ఇప్పుడు మీ అమ్మగారికి ఎలా చెప్తానంటావు? అమ్మా, నేను ఆర్య సార్ ఒకరినొకరం ఇష్టపడుతున్నాము, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము. చెప్పు. కళ్యాణ మంటపం బుక్ చేయండి. భోజనాలు వెజ్జా నాన్ వెజ్జా ఏం పెడతాం అడుగు. సార్, మరి ఫస్ట్ బాల్ 6 కొట్టేస్తావా? ఫస్ట్ సింగిల్ స్టార్ట్ చేయను. కరెక్ట్ బాల్ పడ్డప్పుడు 4, 6 కొట్టాలి. సార్, ఇది లైఫ్, క్రికెట్ కాదు. గేమ్ అయినా లైఫ్ అయినా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవడమే గెలుపు. స్టార్టింగ్ నా పేరు చెప్పేస్తే ఎలా? చిన్నగా మ్యాటర్ రివీల్ చేసి పద్దు గారు పాజిటివ్గా ఫీల్ అవుతున్న టైంలో నా గురించి చెప్పి కన్విన్స్ చేయి. ఓకే. ఏం ఓకేనో ఏంటో. అంతా నేను చూసుకుంటానులేండి సార్. అమ్మొస్తుంది. బాయ్. హలో అను, హలో. నాది నాకివ్వు. నాది నాకు వద్దు, నాకు దొరికింది. నాది వదులు.
ఇది నాది నాది నేను ఇవ్వను. ఇది నాది వదులు నాది. ఇది నాకు దొరికింది వదులు. లేదు నాకు దొరికి ఇది నాది నాకు దొరికింది వదులు. లేదేనే ఫస్ట్ చూసాను. అయ్యో ఎందుకమ్మా అలా గొడవ పడుతున్నారు? అంకుల్ ఇది నా బెలూన్ నాకు అక్కడ దొరికింది. ఈ అమ్మాయి అబద్ధం చెప్తుంది అంకుల్. లేదు అంకుల్ ఈ బలూన్ నాది మా అబద్ధం చెప్తుంది. ఈ బెలూన్ ఎవరిదో నేను చెప్తాను. అవును, ఈ బెలూన్ మీకు ఎక్కడ దొరికింది? అక్కడ అంకుల్